ముందుగా అఖిల భారత వెల్మ సంఘం తరపున గోపాల్పూర్ పద్మనాయక వెల్మ సంక్షేమ సంఘానికి శుభాభివందనాలు తెలుపుతూ మరి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమానికి హాజరైన అందరూ మిత్రులందరికీ నమస్కారాలతో గత 2.5 దశాబ్దాల క్రితం ప్రారంభమైన పద్మనాయక వెల్మ సంక్షేమ సంఘం 2.5 దశాబ్దాల నుంచి అప్పటి బోయినపల్లి కీర్తిశేషులు స్వర్గీయ బోయినపల్లి రామారావు గారి ప్రోద్బలము ప్రోత్సాహం వారు ప్రారంభించిన ఈ సంఘం ఈరోజు ఈ ఒక వెల్మ భవన్ నిర్మాణానికి నాంది పలికి మరి దానికి బోయినపల్లి వేణుగోపాలరావు గారు ఉగాండ శ్రీమంతుడు సినిమా చూసాం మనం. తన ఊరికి ఏదైనా చేయాలన్న తపన, ఎక్కడో ఉన్న ఏ ఊరున్నా ఏ విధంగా అభివృద్ధి చెందిన ఊరికి మన కంట్రిబ్యూషన్ కావాలని చెప్పి ఇక్కడ మన పద్మనాయక సంఘానికి తన వంతు కంట్రిబ్యూషన్, మరి అలాగే కళ్యాణ మంటపానికి కూడా వారు చేస్తున్న కృషి, ఈ వెల్మ భవన్ నిర్మాణం కూడా సకాలంలో పూర్తి చేసుకొని కార్తీక మాసం లోపల ఇనాగ్రేట్ చేసుకోవాలని, అలాగే అఖిల భారత వెల్మ సంఘం నుంచి కూడా మా అధ్యక్షులు ప్రస్తుతానికి విదేశాల్లో ఉన్నారు, వారు రాగానే చర్చించి సంఘం నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తామని మరి తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొకటి వినూత్నమైన ఒక ఆలోచన వారిది. ఈ మధ్య పెళ్ళిళ్ళు అంటే చాలా ఘనంగా జరపాలి, దుబారా ఖర్చు ఎక్కువ పెట్టాలి, చాలా రకరకాల మామూలు మధ్యతరగతి కుటుంబాలు పెళ్లి చేయాలంటే ఒక పెళ్ళి ఒక టాస్క్ లెక్క అయిపోయింది, పెద్ద ఇదైపోయింది. లేకున్నా అప్పులు చేసి చేయాలన్న ఆలోచనలో అందరూ ఒకళ్ళ వెనుక ఒకరు పోటీపడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ వారి ఆలోచన ఏంటంటే ఇక్కడ జరిగే పెళ్ళిళ్ళకు కానీ కార్యక్రమాలకు కానీ ఒక సింపుల్ మెను, ఏదైతే అవసరమో పెళ్ళికి కావాల్సిన మినిమం మెనూతోని స్టార్ట్ చేసి తక్కువ ఖర్చులో ఒక 4-5 లక్షల్లో ఒక పెళ్ళి అయ్యే విధంగా ఇక్కడ తయారు చేస్తామన్న ఆలోచన అది ఒకటి అభినందనీయము. అది అలాగే అన్ని గ్రామాల్లో కూడా ఆ విధంగా పద్ధతి పాటిస్తే ఈ దుబారా ఖర్చు, దుబారా ఫుడ్ ఇదంతా వేస్ట్ కాకుండా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది, అందరూ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అని కోరుకుంటూ అందరికీ అవకాశం ఇచ్చిన మాకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.